రాజకీయ పార్టీగా ప్రతి రాజకీయ పార్టీ తనకు సంబంధించిన ఎజెండాని మేనిఫెస్టోని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అయితే ఆ ఎజెండాని చెప్పడంలో ముందుకు వెళ్తే ఎవరికి ఏం అభ్యంతరాలు ఉండవు. ఇక్కడ అది కాకుండా ప్రతిపక్ష పార్టీల పైన ఆరోపణలు చేస్తూ ఎలాగో మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ వేరే జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని ఆ జిల్లా నాయకత్వంతో ఆ ఏరియా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని గ్రాస్ రూట్ లెవెల్లో డబ్బులు పంపిణీ చేస్తూ విచ్చలవిడిగా అధికారం ఉంది కాబట్టి ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టేద్దాం, ఎంతైనా ఇచ్చేద్దాం. వేరే జిల్లాల నాయకులు రావడం తప్పంటారా లేకపోతే వచ్చి డబ్బులు పంచిపెట్టారు? ఇప్పుడు స్థానిక నాయకత్వంకి సపోర్ట్ చేయడానికి వేరే జిల్లాల నాయకులు తీసుకోవడం ప్రతి పార్టీ చేస్తుంది, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే క్యాడర్ ని ప్రచారం చేస్తే ప్రజలందరికీ చేరువవడానికి తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని స్థానికంగా గుర్తుపట్టలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చుకొని గ్రౌండ్ లెవెల్లో పంపిణీ చేస్తూ డబ్బు పంపిణీ చేస్తూ పార్టీ యాక్టివిటీస్ అన్ని చేస్తూ జెండాల్ని ఫ్లెక్సీల్ని బ్యానర్స్ ని ఇష్టరాజ్యంగా కడుతూ అంటే ఎలాగైనా సరే నేను నా ఎజెండా కన్నా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నా ఎజెండా కన్నా కూడా నా అధికారాన్ని చూపించాలనే ఒక లక్షణంతో ఇవాళ అధికార పార్టీ చాలా దుర్వినియోగం. డబ్బు పంపిణీ కేవలం తెరాస ఒకటే చేస్తుందంటారు, మిగిలిన పార్టీలు ఎవరు చేయట్లేదు? తెరాస చేసినంత మిగిలిన పార్టీలు అసలు చేయట్లేదు. అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారని అంటే అక్కడ పార్టీ యాక్టివిటీస్ ని బట్టి ఏమన్నా చేస్తుండొచ్చు కానీ డబ్బు పంపిణీ వేరే పార్టీలు చేసే పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉంటే చేస్తారంటారా? డబ్బు ఉంటే డబ్బు లేక పంపిణీ చేయడం లేదా లేకపోతే డబ్బు పంపిణీ కాదు? డబ్బు పంపిణీ అవసరం లేదు, డబ్బు పంపిణీ అవసరం లేదు, డబ్బు పంపిణీ చేయాల్సిన అవసరమే లేదు. అసలు నిజంగా మేనిఫెస్టో చెప్పాల్సినప్పుడు ప్రజలకు సంబంధించిన అవసరాలను ఎక్కడికక్కడ తెలియజేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డబ్బు ఎందుకు పంపిణీ చేస్తుంది? డబ్బు పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న పద్ధతుల్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నాం మేము. బీజేపీ ఎక్కడికక్కడ ఎండగడుతూ ఇది దుర్వినియోగం జరుగుతుంది, ఫ్లెక్సీలు బ్యానర్లు ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. అసలు జిహెచ్ఎంసీ ఒకవైపు వీళ్ళు కడుతూనే ఉంటే జిహెచ్ఎంసీ తరఫు నుంచి తీసేస్తూనే ఉన్నారు. అయినా మళ్ళీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఫ్లెక్సీల బ్యానర్లు ఇవాళ ఎన్నో రకాల పథకాలకు సంబంధించిన స్వచ్ఛ భారత్ లాంటి ఎన్నో రకాల పథకాలకు సంబంధించిన ఫండ్స్ అంతా కూడా మిస్యూజ్ ఈ బ్యానర్స్ ఫ్లెక్సీలకి తయారవుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? అంటే ఆ ఫండ్స్ ని మీరు ఫ్లెక్సీల కోసం వాడుతున్నారు ఏ రకంగా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఆధారాలు అంటే ఇవాళ మనకి ఎన్నో పథకాలకు సంబంధించి ఇవాళ స్వచ్ఛ భారత్ కే తీసుకున్నట్టయితే కనుక దీనికోసము దాదాపు మనకి 436 కోట్లు మనకి ఇవాళ ఇదేని మనం ఈ స్వచ్ఛ భారత్ మీటింగ్స్ కోసం పెట్టిన దాంట్లోనే కేవలం 15 లక్షలు ఓన్లీ టీ షర్ట్కే పెట్టారని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకటి తీస్తూ ఉంటే చాలా ఉన్నాయి మిస్యూజ్ అయిన ఫండ్స్. కానీ దీన్ని నిజంగానే తెలంగాణని తెచ్చింది మేము, తెలంగాణని తెచ్చుకున్నది మేము, జనాలందరికీ మేము తెలంగాణ అంశాన్ని తీసుకెళ్తున్నాం, తెలంగాణ అంటే మేము ఒక్కరిమే అనే ఒక విధమైన క్రియేట్ చేస్తున్నారు. అది మొత్తం అందరి భాగస్వామ్యం వల్ల వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎవరికి ఇవాళ అవకాశాలు లేవు. కానీ తెలంగాణ మేము తెచ్చింది మేము నలుగురమే అనే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారని అంటే అది మొత్తం దాన్ని చేయడం వల్ల అవతల ప్రతిపక్ష పార్టీని నువ్వు ఎజెండాని విమర్శించు తప్పులేదు, అవతల పార్టీ ఎజెండాని విమర్శించు తప్పులేదు, కానీ జనాన్ని ప్రలోభ పెట్టడానికి రకరకాలుగా కుయుక్తులు వేయడం అనేది చాలా ఇప్పుడు మనతో పాటు చర్చలో